హలో అండి, అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శరత్చంద్ర భూమిని ఇంటికి తీసుకెళ్తాడు. ఇక అపూర్వ చేత దిష్టి తీయించేసి, అమ్మ భూమి పద నీ రూమ్ చూపిస్తాను అని చెప్పేసి ఇందు గదిలోకి తీసుకువెళ్ళి, అమ్మ భూమి ఇక నుంచి ఈ రూము నీదే, నీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా, ఇంట్లో అందరూ కూడా నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటారమ్మా, నీకు ఏ చిన్న అవసరం వచ్చినా సరే మొహమాట పడకుండా ఎవరినైనా అడగచ్చమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అలా చెప్పగానే ఇక భూమి అయితే సరే నాన్న అంటుంది. ఇక శరత్చంద్ర అయితే అందరూ పదండి, భూమి కాసేపు రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పేసి ఇక శరత్చంద్ర అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమో ఇక చెర్రీ సంతోషపడిపోతూ ఉంటాడు. అది చూసి బిందు అయితే అన్నయ్య భూమి మన ఇంటికి వచ్చిందని నీ మొహంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇక నీ లవ్కి ఎలాంటి అడ్డు ఉండదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు నీ మనసులో మాటని భూమికి చెప్పేయచ్చు అని చెప్పేసి అలా బిందు చెప్పగానే ఇక అప్పుడే చెర్రీ అయితే ఇప్పుడు కాదు, తను పూర్తిగా కోలుకున్న తర్వాతే నా ప్రేమ విషయం చెప్తాను, కానీ మనసులో చిన్న సందేహంగా ఉంది, నా ప్రేమ విషయం చెప్పాక భూమి ఎలా రియాక్ట్ అవుతుందో, అసలు తను ఒప్పుకుంటుందో లేదో అని చెప్పేసి చెర్రీ అలా అంటుంటే ఇక బిందు అయితే ఏంటన్నయ్య ఇది, భూమిని దేవతలాగా ఆరాధిస్తున్నావు, అలాంటి నీ ప్రేమ ఒప్పుకోదు అని చెప్పి నువ్వు భయపడుతున్నావా, అలాంటి భయాలేం పెట్టుకోకన్నయ్య, భూమి నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది అని భూమి అంటుంది. ఇక చెర్రీ అయితే నీ నోటి మాట నిజమయ్యి అదే జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పేశాను, కానీ నా నోటి వాక్కు నిజమవుతుంది, చూడు నేను చెప్పినట్టే జరుగుతుంది, భూమి నీ లవ్ని యాక్సెప్ట్ చేశాక నువ్వు నాకు పెద్ద పార్టీ ఇవ్వాలి అని చెప్పేసి బిందు అడుగుతుంది. ఇక చెర్రీ అయితే అలాగే ఇస్తాను అని చెప్పేసి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. తర్వాతేమో ఇక గగను బాధపడుతూ ఇంటికి రావడం చూసి ఇక శారదాపూర్ని ఇద్దరు కూడా ఏంటి వీడు ఒక్కడే వచ్చాడు, భూమిని తీసుకురాలేదా, ఏమైంది అని చెప్పేసి ఇక శారద కంగారు పడుతూ రే గగన్ ఏంట్రా నువ్వు ఒక్కడివే వచ్చావు, భూమిని డిశ్చార్జ్ చేయించి తీసుకొస్తా అన్నావు కదా, మరి భూమి ఎక్కడ్రా అని చెప్పేసి అలా శారద అడుగుతూ ఉంటే ఇక అప్పుడే గగన్ అయితే నేను వెళ్ళేసరికి భూమి అక్కడ లేదమ్మా, తనని ఆ శరత్చంద్ర డిశ్చార్జ్ చేయించి తీసుకువెళ్ళిపోయాడు అని చెప్పేసి అలా గగను చెప్పగానే ఇక శారద అయితే అలా ఎలా తీసుకెళ్తారా, కనీసం భూమి అయినా మనకి ఒక మాట చెప్పాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక పూర్ణి కూడా ఏంటన్నయ్య ఇది, రాను రాను వాళ్ళు మనకి భూమిని దూరం చేసి వాళ్ళకి దగ్గర చేసుకుంటున్నారు, ఇదేం బాగాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే శారద అయితే గగన్ చేతిలో ఉన్న నెక్లెస్ బాక్స్ని చూసి దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళావురా అని చెప్పేసి అడుగుతుంది. ఇది భూమికి గిఫ్ట్గా ఇద్దామని తీసుకెళ్ళానమ్మా అని చెప్పి గగను అలా చెప్పగానే ఇక శారద అయితే గతంలో నా కోడలికి నేను ఇవ్వాలి అనుకున్న మొదటి బహుమతి అని చెప్పిన మాటని గుర్తు చేసుకొని ఇక శారద గగన్ నిజమేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ అయితే నిజమేనమ్మా, ఈ నెక్లెస్ భూమికి గిఫ్ట్గా ఇచ్చి నా మనసులో మాటని చెప్పి తనని ఈ ఇంటి కోడలుగా తీసుకురావాలి అని అనుకున్నాను, కానీ నేను అక్కడికి వెళ్ళేలోపే ఆ శరత్చంద్ర భూమిని తీసుకెళ్ళి నా మనసులో మాట చెప్పే అవకాశం లేకుండా చేశాడమ్మా అని చెప్పేసి గగను బాధపడుతూ ఉంటాడు. ఇక దాంతో శారద అయితే రే గగన్ భూమి మన ఇంటికి తిరిగి వస్తుంది అనే నమ్మకం నాకుందిరా, ఆ శరత్చంద్ర మాటని కాదనలేక వెళ్ళుంటుంది, అంతేకాని మనల్ని వదిలేసుకుని వెళ్ళాలి అని తను అనుకోదురా అని చెప్పి శారద అంటూ ఉంటే ఇక అప్పుడే పూర్ణి అయితే అవునన్నయ్య, భూమికి మనమంటే చాలా ఇష్టం, మన కుటుంబం కోసం తను ఏదైనా చేస్తుంది, అలాంటిది మనల్ని వద్దనుకొని వెళ్ళిపోదు, ఆ శరత్చంద్ర ఏదో బలవంత పెట్టింటాడు, కాదనలేక వెళ్ళుంటుంది, చూడు 2 రోజుల్లో పూర్తిగా నయం అయ్యాక భూమియే మన ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తుంది అని చెప్పేసి పూర్ణి కూడా అంటూ ఉంటుంది. తర్వాతేమో శారద నాన్న గగన్ నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకొని బాధపడకు, అంతా మంచి జరుగుతుంది, భూమి ఎప్పటికైనా మన ఇంటి మనిషే అవుతుంది అనే నమ్మకం నాకుందిరా, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నాన్న, టిఫిన్ చేద్దువు, ఉదయం నుంచి ఏమీ తినలేదు అని చెప్పేసి అలా శారద చెప్పగానే ఇక గగన్ అయితే తన గదిలోకి వెళ్ళి భూమి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాతేమో ఇక భూమి కూడా గగన్ ఇంకా శారద గురించి ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే కృష్ణప్రసాద్ భూమి గదిలోకి వెళ్తాడు. ఇక భూమి కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఇక కృష్ణప్రసాద్ అయితే అమ్మ భూమి ఏంటమ్మా ఆ కన్నీళ్ళు, ఆ ఇంటి నుంచి దూరంగా వచ్చేసాను అని బాధపడుతున్నావా, ఈ దూరం శాశ్వతం కాదు కదమ్మా అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇక భూమి అయితే
ఎందుకో మామయ్య నాకు చాలా బాధగా ఉంది. మనసంతా బరువెక్కింది. నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ పాటికి శారద ఆంటీ కానీ గగన్ గారు కానీ నా కోసం హాస్పిటల్కి వచ్చింటారు. నేను అక్కడ లేను అని తెలిసి ఏమనుకుంటున్నారో ఏంటో. కనీసం వాళ్ళకి ఒక్క మాట కూడా చెప్పకుండా నాన్నతో వచ్చేసాను అని చెప్పి బాధపడుతూ ఉంటారేమో. ఏ రోజు దేవుణ్ణి నమ్మని ఆయన నా కోసం దేవుణ్ణి నమ్మి నన్ను బ్రతికించమని చెప్పి నా కోసం ఎంతో నిష్టగా పూజ చేశాడు. ఇక శారద ఆంటీ అయితే హాస్పిటల్లో నన్ను ఒక పసిపాపలాగా చూసుకుంది. అలాంటి వాళ్ళకి చెప్పకుండా ఇలా వచ్చేసాను అనే బాధ నాకు చాలా ఎక్కువగా ఉంది మామయ్య. ఇక్కడికి రాను అక్కడికి వెళ్తాను అంటే నాన్న చూపించే ప్రేమంతా కూడా ఒక్క క్షణంలో ద్వేషంగా మారిపోతుంది. ఇక్కడే ఉంటాను అక్కడికి రాను అని చెప్తే నా ప్రాణానికి ప్రాణమైన గగన్ గారికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇప్పటికే ఆయన్ని చూసి 4 రోజులైంది. ఇంకా ఆయన్ని చూడకుండా ఉండడం నా వల్ల కాదు. నాన్న ప్రేమ నాకు దక్కింది. నన్ను పసిపాపలాగా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు అని చెప్పి సంతోషపడాలో, నేను ప్రేమించిన గగన్ గారికి దూరం అయిపోతున్నాను అని చెప్పి బాధపడాలో అర్థం కావట్లేదు మామయ్య అని చెప్పేసి భూమి అలా బాధపడుతూ ఉంటే, చూడమ్మా భూమి, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో శరత్చంద్ర గారు బలవంతం చేస్తే ఇక్కడికి రావాల్సి వచ్చిందో శారదకి చెప్తే తను అర్థం చేసుకుంటుందమ్మా. తను అర్థం చేసుకుంది అంటే గగన్కి తనే నచ్చ చెప్తుంది. తను చెప్పిన మాటని గగను ఎప్పుడు కాదనడు. నువ్వు ఆ విషయం గురించి బాధపడకమ్మా. ఇక నీ ప్రేమ విషయం అంటావా? నీకు బుల్లెట్ తాకింది అంటేనే ఇంత ప్రేమగా చూసుకుంటున్న మీ నాన్న నువ్వే తన కూతురివి అని తెలుసుకున్నప్పుడు నాకు బావ కావాలి నాన్న అని చెప్పి అడిగితే కాదంటాడా అమ్మా? నీ బావని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టి నీ బావ గగన్తోనే నీ పెళ్లి చేస్తాడు అనే నమ్మకం నాకుందమ్మా. నువ్వు వీటన్నింటి గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకమ్మా. ముందు నువ్వు త్వరగా కోలుకోవాలి. పరిస్థితులన్నీ వాటంతట అవే సర్దుకుంటాయమ్మా. నువ్వు ఎక్కువగా ఆలోచించకమ్మా భూమి అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాతేమో గగను భూమి గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక హాస్పిటల్లో సిస్టరు, సార్ ఇవి ఆమె భూమికి సంబంధించిన వస్తువులు ఇక్కడే మర్చిపోయింది అని చెప్పి తనకిచ్చిన విషయాన్ని గుర్తు చేసుకొని ఇక ఆ వస్తువులన్నింటినీ ఒక్కొక్కటిగా తీసి చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే గగన్కైతే అందులో మువ్వ కనపడుతుంది. ఇక గగను మువ్వ తీసుకొని అలా చూస్తూ, ఈ మువ్వ నేను ఇంతకుముందు ఎక్కడ చూశాను అని చెప్పేసి అలా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే చిన్నప్పుడు ఫ్యాక్టరీ పక్కన తను కాపాడిన పాప దగ్గర ఉన్న గజ్జల్లో మువ్వ కదా అని చెప్పేసి ఇక గగన్ అయితే తన దగ్గర భూమి గుర్తుగా దాచుకున్న మువ్వని కూడా తీసి చూస్తాడు. ఇక 2 ఒకటే అవ్వడంతో, అంటే చిన్నప్పుడు నేను కాపాడిన ఆ పసిపాప భూమియేనా అని చెప్పేసి గగను అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే శారద గగన్ దగ్గరికి వచ్చి, గగన్ ఏంటన్నా కిందికి రా టిఫిన్ చేద్దాం అంటే ఇంతవరకు రాలేదు, ఇంకా భూమి గురించే ఆలోచిస్తున్నావా అని చెప్పేసి శారద అలా అడుగుతూ ఉంటే, అమ్మ నీకు గుర్తుందా, ఫ్యాక్టరీ పక్కన ఒక పసిపాపని నేను కాపాడాను. తన దగ్గర కాళ్ళ పట్టీలు ఇంకా శాలువా ఉన్నాయి కదా, ఆ మువ్వల్లోంచి ఒక మువ్వ కింద పడితే ఆ రోజు నా జోబులో పెట్టుకున్నాను కదా, అనుకోకుండా ఆ రౌడీలు వెంటపడటంతో ఆ పాపని మనం వదిలేసుకున్నాం కదా, ఆ పాప ఎవరో కాదమ్మా భూమియే. చూడమ్మా తన గుర్తుగా నేను దాచుకున్న సిరిమువ్వ అలానే తన దగ్గర ఉన్న సిరిమువ్వ 2 కూడా ఒకటే అమ్మా. ఇందాక నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు భూమి తన వస్తువులు కొన్ని మర్చిపోయింది అని చెప్పి సిస్టర్ నాకు ఇచ్చిందమ్మా. చూడమ్మా ఈ 2 సిరిమువ్వలు ఒక్కటే కదమ్మా. అంటే నేను చిన్నప్పుడు కాపాడిన ఆ ప్రాణము భూమిదే కదమ్మా. నా చిన్ననాటి సిరిమువ్వ భూమియే కదా అని చెప్పేసి గగను సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక దాంతో శారద అయితే, అవునరా, చిన్నప్పుడు నువ్వు తనని కాపాడుకున్నావు, ఇప్పుడు తను నిన్ను కాపాడుకుంది, మీ ఇద్దరిది ఆ దేవుడు ముడివేసిన బంధం అని చెప్పేసి అంటుంది. ఇక దాంతో గగన్ అయితే, అమ్మ ఇంకా ఒక్క క్షణం కూడా భూమిని ఆ శరత్చంద్ర ఇంట్లో ఉంచడం నాకు ఇష్టం లేదమ్మా, ఇప్పుడే వెళ్ళి భూమిని తీసుకొస్తానమ్మా అని చెప్పేసి ఇక శారద పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా గగన్ అయితే శరత్చంద్ర ఇంటికి వచ్చి భూమి భూమి అంటూ అలా ప్రేమగా గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక శరత్చంద్ర అయితే గగన్ని చూసి, రే నీకు నా ఇంట్లో ఏం పనిరా, నా కూతురుని ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పేసి అలా శరత్చంద్ర అడుగుతూ ఉంటే, నీ కూతురు కాదు నా ఇంటి మనిషి అయినా నా భూమిని నేను పిలుస్తున్నాను అని చెప్పి గగన్ అలా చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే కోపంతో, ఎవర్రా నీ ఇంటి మనిషి, నీ ఇంటి మనుషులు అనేవాళ్ళు ఇక్కడెవరు లేరురా, ఇక్కడ ఉన్నది భూమి, తను నా కూతురు, ఇక నుంచి నా కూతురుగానే నా ఇంట్లోనే ఉంటుంది, మర్యాదగా బయటికి పో అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే ఇక గగన్ అయితే, ఏమన్నావు, నా ఇంటి మనిషి కాదా, ఇప్పుడు చెప్తున్నాను విను,
నేను తనని ప్రేమిస్తున్నాను కాబట్టి తను నా ఇంటి మనిషి, నా సొంత మనిషి అవుతుంది అని చెప్పేసి అలా గగను చెప్పగానే ఇక శరత్ చంద్ర అయితే షాక్ అయిపోయి పైన నిలబడి ఇదంతా చూస్తున్న భూమి వైపు చూసి, అమ్మ భూమి, ఒకసారి కిందకి రమ్మా, కిందకు వచ్చి వాడికి నీకు ఎలాంటి బంధం లేదని, నువ్వు వాడిని ప్రేమించట్లేదు అని చెప్పమ్మా అని చెప్పేసి శరత్ చంద్ర అడగగానే ఇక భూమి అయితే కిందకి దిగి వచ్చి నాకు ఆయనంటే ఇష్టం నాన్న అంటుంది. ఇక దాంతో శరత్ చంద్ర అయితే కుప్పకూలిపోతాడు. ఇక అప్పుడే గగన్ అయితే చూసావా, తన మనసులో నా మీద ఎంత ప్రేమ ఉందో, నా మనసులో కూడా తన మీద అంతే ప్రేమ ఉంది. ఇప్పటి వరకు మేము మా ప్రేమని ఒకరికొకరం చెప్పుకొని కూడా చెప్పుకోలేదు. కానీ కష్టం వచ్చిన ప్రతిసారి ఒకరికి తోడుగా ఇంకొకరం నిలబడే ఉంటాము. అదే ప్రేమ అని నేను నమ్ముతాను. అంతేకాని నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకే కష్టం రాకుండా చూసుకుంటాను అని చెప్పి మాటల్లో చెప్పేది కాదు, చేతల్లో చూపించేదే ప్రేమ. ఇప్పటికైనా నీకు మా మధ్య ఉన్న బంధం ఏంటో అర్థమైందని అనుకుంటాను. ఇంకెప్పుడు నువ్వు మా మధ్యకి రావడానికి వీల్లేదు. భూమిని నా నుంచి దూరం చేయాలి అని చూస్తే మాత్రం నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాను. పద భూమి, మన ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమిని శరత్ చంద్ర దగ్గర నుంచి తన ఇంటికి తీసుకువస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.